హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఫస్ట్ నేను లేవగానే వాళ్ళొచ్చేసి ఫస్ట్ ఏవైతే అంట్లున్నాయో అవన్నీ సదిరేశాను. అండ్ చపాతీకి వచ్చేసి పిండి కూడా తడిపి పక్కకు పెట్టేసుకున్నానండి. బాబు మటుకు రైస్ వచ్చేసి కడిగి పక్కకు పెట్టేశాను. అండ్ ముందు రోజు వచ్చేసి నేను బెండకాయని లేడీస్ ఫింగర్‌లో కడిగేసి స్ట్రెయినర్‌లో ఏసి పెట్టానండి. ఎప్పుడైనా నేను నైటే కట్ చేస్తాను. బట్ నేను నైట్ షింక్ వల్ల ప్రాబ్లమ్ అయిందని చెప్పాను కదా! నాకు ఆల్రెడీ 11 అయిపోయింది. అంతా క్లీన్ చేసి నేను ఇంకా కట్ చేయలేకపోయినాను. అంత టైం లేకుండే. సో, అందువల్ల నేను స్ట్రెయినర్‌లో ఏసి వాష్ చేసి పెట్టేశాను. సో, మార్నింగ్ లేవగానే ఇవాళ అది ప్రిపరేషన్ చేద్దామని. సో, దీనికొచ్చేసి నేను ఒక 10-15 పచ్చిమిర్చి చీలికల్లాగా చేసుకున్నానండి. ఒక పెద్ద సైజు ఆనియన్‌ని కట్ చేసుకున్నాను సన్నగా. అండ్ ఇవి ఏవైతే లేడీస్ ఫింగర్ ఉన్నాయో ఇవి వచ్చేసి 1 కేజీ అండి ఎగ్జాక్ట్‌గా. సో, నేను ఇవి 1 కేజీ మొత్తం వండబోతున్నాను. ఇది చపాతీకి అండ్ లంచ్‌లోకి కూడా అవుతుంది అనే కాన్సెప్ట్ కొద్దీ మళ్ళీ మళ్ళీ వండడం ఎందుకు అని. అండ్ దట్టు నాకు చాలా పని ఉందని చెప్పాను కదా! సో, అందువల్ల ఇంకా ఒకటే కర్రీ చేయొచ్చు అని. సో, ముందుగా వచ్చేసి నేను ఇవన్నీ కట్ చేసుకున్నాను. కానీ లేడీస్ ఫింగర్ కట్ చేయడానికి చాలా టైం పట్టిందండి నాకు. ముందు రోజు కట్ చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మార్నింగ్ చేయడానికి. ఏవైనా సరే ఇట్లాంటివి ఉంటే ముందు రోజు కట్ చేస్తేనే మనకి ఈజీ అవుతుంది. నేను చెప్పాను కదా! మెయిన్ నాకు షింక్ వల్ల చాలా ప్రాబ్లమ్ అయిపోయింది. వాటర్ అంతా వెళ్ళడానికి నేను ఇంకా అది ఏవైతే ట్రిక్ యూజ్ చేశానో ఆ వాటర్ ఆ లిక్విడ్ వేసిన తర్వాతనే ఆ వాటర్ అంతా 5 మినిట్స్‌కి ఇంకా వెళ్ళిపోయిందండి. అప్పటి వరకైతే చాలా ఇబ్బంది అయింది. దాని దిక్కెళ్ళి ఇంకా నేను కట్ చేయలేదు. ఇంకా నాకు ఆ చలి వాన కూడా పడుతుండే కదా! చలి వల్ల ఇంకా నేను కట్ చేయలేకపోయాను. సో, నేను కట్ చేయడానికైతే నాకు దగ్గర దగ్గర 20 మినిట్స్ పట్టింది దీనికి. సో, ఫస్ట్ అన్నీ కట్ చేసుకొని కర్రీ అనేది స్టార్ట్ చేశాను. ఇందులో వచ్చేసి మెయిన్గా జీలకర్ర పొడి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి. బెండకాయని ఎప్పుడు గంట పెట్టి కదపకూడదు కంటిన్యూస్గా. సో, అందువల్ల నేను అలా చేశాను. సో, నేను ఏదైతే ప్రాసెస్లో చేశానో ఇలా చేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్గా జీలకర్ర పొడి యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది అదిరిపోతుంది. సో, ఇలా ఎప్పుడన్నా చేయకపోతే కనుక చెయ్యండి, డెఫినెట్గా టేస్ట్ బాగుంటుంది. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర అనేది చల్లేసుకున్నాను. సో, ఇక్కడ వచ్చేసి ఏదైతే నాది కుకింగ్ ప్రాసెస్ అయ్యింది, బాబుని కూడా లేపేశాను. ఇంకా ఫ్రెష్ అప్ కూడా చేసేసానండి. బాబుని ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా బాక్స్ అనేది ప్యాక్ చేయాలి. అండ్ దట్టు ఇవాళ వచ్చేసి నేను నార్మల్గా రైస్ వచ్చేసి ఎప్పుడైనా స్టోర్ చేసుకుంటానండి 1 ఇయర్కి ఒకసారి. సో, అవి స్టోర్ చేసిన బ్యాగ్స్ అయితే చాలా పురుగు వచ్చేసింది. లక్క పురుగులు అంటారు కదా, రెడ్ కలర్వి అవి వచ్చాయి. సో, ఇవాళ అంత పనే ఉంది నాకు. అండ్ రేపు వచ్చేసి పూజ ఉంది కదా. సో, నేను బిఫోర్ డే ముందు మొత్తం బెడ్షీట్స్ అవంతా ఇక మనకు తెలుసు కదండి, ఇంట్లో వాళ్ళు ఎలా అంటే ఏదైనా పండుగ కానీ ఫెస్టివల్ ఏదొచ్చినా కూడా మనం డీప్ క్లీనింగ్ ప్రాసెస్లో నెంబర్ 1 ఉంటాము. సో, నేను వచ్చేసి ఫస్ట్ బెడ్షీట్స్ అన్నీ ముందుగా నానేసుకున్నానండి. నానేసి ఇంకా ఉతికేసాను కూడా. నేను రైస్ది పని ఉంది నాకు, బియ్యంది. సో, అందువల్ల ఇంకా నేను ఇమీడియట్గా వాషింగ్ కూడా చేసేసి ఆరేసుకున్నాను కూడా అండి. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మిగతా చపాతీ పిండి ఇంకా ఏదైతే ఉందో అది వచ్చేసి నేను ఇంకా పిల్లల్ని పంపించేసినాక ఇంకా మిగతా చపాతీ పిండిది కూడా చేసేసి ఇంకా నేను
అది చేసేసినాక ఇంకా నేను రైస్ది కూడా చేయాలండి. సో నేను దానివల్ల లేట్ అయిపోతుందని చేసేసాను. అది ఎందుకు పురుగు పట్టిందంటే అండి, మనం పదునుగా ఉంటాయి కదా, ఆ వాటర్ కంటెంట్ ఉన్న దగ్గర బండలు చల్లగా ఉండడం వల్ల అలా వచ్చింది. అండ్ మేము ప్లేస్ కూడా రీలొకేట్ అయ్యాం కదా అక్కడికి ఇక్కడికి, ఆ గోడ పదును వల్ల మాకు లక్క పురుగు అనేది వచ్చిందండి. ఇంకోటి మనం కింద స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం నార్మల్గా పీటలన్నా చెక్కలు లాంటివి ఏమైనా యూజ్ చేసి దాని మీద బ్యాగ్స్ పెట్టాలి. సో నేను అది కూడా చెయ్యలేదు, అవి ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల. అండ్ మీరు తీసుకొచ్చిన వెంటనే అందులో యాపాకు కానీ ఎండుమిర్చి కానీ ఇలా ఇవన్నీ వేసి పెడితే పురుగు అనేది రాకుండా ఉంటుంది ముందే. బట్ నేను ముందు ఏ ప్రికాషన్స్ తీసుకోలేదు. సో నేనున్న బిజీ స్కెడ్యూల్లో దాని మీద అంత ఫోకస్ అనేది చేయలేకపోయాను. చేద్దాంలే అని. సో దానివల్ల ఇవాళ వచ్చేసి నాకు అంత డబల్ పని అయిపోయింది. సో ఆ పని ఏంటి, ఎలా చేస్తాను నేను, అదంతా వీడియో ఉంది అండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను చూపిస్తాను. ఫస్ట్ చపాతీస్ ముందుగా చేసేసి, నాకు అంటే మళ్ళీ కిచెన్లో పని అనేది అయిపోయింది అనుకోండి ఈజీగా అవుతుంది కదా. సో నేను అందుకోసం ఫస్ట్ చపాతీస్ అన్నీ తాల్చేసుకున్నాను. ఇంకా మా వారు వచ్చేసి దాన్ని బియ్యం బ్యాగ్స్ ఇప్పి కింద పోయమని చెప్పాను. ఎందుకంటే అది కింద పోస్తేనే అవి బయటికి వచ్చేస్తాయండి. అలానే మనము బ్యాగ్స్లో పెడితే అవి ఎక్కడికి వెళ్ళలేవు. సో అందువల్ల నేను వచ్చేసి అదే చెప్తున్నాను. ఇంకా మా వారు ఆ పని చేసే లోపల వచ్చేసి నేను చపాతీలు చేసేస్తానని. సో ఇంకా నేను చపాతీ చేసేసి చిన్నకు కూడా ఇచ్చేసానండి. చిన్న కూడా తింటున్నాడు. ఇక ఇక్కడ మా వారు బియ్యం బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కిందేశారు. కిందేసిన తర్వాత మొత్తం ఇది వచ్చేసి బోరిక్ యాసిడ్ అండి, బియ్యంలో కలిపే పౌడర్ అంటే ఇస్తారు. లేకపోతే ఇది మామూలుగా మనం క్యారమ్ బోర్డ్కి యూజ్ చేస్తాం కదా, అదే బోరిక్ యాసిడ్ అండి. ఇది వచ్చేసి 1 క్వింటాల్కి అంటే 1 క్వింటాల్ బ్యాగ్కి 100 grams కలపాలండి. అలా కలపడం వల్ల మీకు అది కలిపేసి చెయ్యి అనేది పెట్టకుండా మొత్తం కింది నుంచి మీది వరకు అనుకుంటూ అలా కలిపేసేయాలి. కలిపి ఒక 1 hour తర్వాత మళ్ళీ మీరు ఎయిర్ టైట్ కంటైనర్స్లలో కానీ లేకపోతే బ్యాగ్స్లలో అయినా సరే కానీ పోసి అలానే పెట్టారనుకోండి, మీకు ఆ పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. అండ్ మీకు బియ్యం అనేటివి పాడవకుండా ఉంటాయి. సో మేము అదే చేసాము. ఇంకా మా వారే బాగా హెల్ప్ చేశారు. ఇవాళ వచ్చేసి నాకు చాలా అన్ఈజీగా ఉంది కంటిన్యూగా తిరగడం వల్ల, బయట పనుల వల్ల, ఇంట్లో పని వల్ల. సో ఈవినింగ్ వచ్చేసి ఇంకా నేను మధ్యాహ్నం కూడా ఇవాళ తినలేదండి, అంత హెల్త్ అంతా అప్సెట్గా ఉందని. సో ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చాక పాలు అడిగితే ఇక వాళ్ళకి మాత్రం పాలు పెట్టిచ్చేసాను. ఇంకా నేను రేపు పూజ అని చెప్పాను కదా, డీప్ క్లీనింగ్ అని. సో ఇంకా పొద్దున్న నుంచి అవి ఇవి సదురుడు తోముడు క్లీనింగ్ ప్రాసెస్ అయినుండే. ఇంక ఈవినింగ్ వచ్చేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా పిల్లలకు పాలు పెట్టిద్దామని, ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చినుండండి. ఇంకా వాళ్ళకి కూడా టీ పెడదామని చేసేసాను. వాళ్ళకి ఇక పోసి ఇచ్చేసి ఇంకా నేను జొన్న రొట్టె ప్రిపరేషన్ అనేది చేద్దామని పెట్టుకున్నాను. జొన్న రొట్టెకి వచ్చేసి హాట్ వాటర్ అనేది వేయాలండి. అంటే హాట్ వాటర్తోనే పిండి తడపాల్సి వస్తుంది. సో పిండి తడిపేటప్పుడు కూడా మనం చేయి పెట్టలేం కదా, నేను సలాతంతో కలుపుతూ వచ్చాను. మనం చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలానే పిసుక్కుంటూ గట్టిగా మనం మర్దన చేసినట్టు చేస్తే కనుక చపాతీ అనేది అంచులు విరగకుండా వస్తాయండి. సో నేను వచ్చేసి ఇది బాగా తడిపేసుకున్నాను. అండ్ అంతలోపల వచ్చేసి ఒక 5-6 మీడియం సైజ్ ఆనియన్స్ వచ్చేసి సన్నగా చాప్ చేసుకున్నానండి. మార్నింగ్ ఉన్న లేడీస్ ఫింగర్ ఉంది అండ్ రైస్ కూడా ఉంది. సో నేను ఇంకా వచ్చేసి జొన్న రొట్టె చేసి ఎగ్ కర్రీ చేద్దామని ఇంకా ప్రిపరేషన్ అనేది చేసేసాను. ముందుగా వచ్చేసి జొన్న పిండి అనేది తడిపి పెట్టేసి ఇంకా అది అయ్యే లోపల నేను ఎగ్స్ అనేటివి మిషన్లో పెట్టేసానండి బాయిల్ అవ్వడానికి. జొన్న రొట్టెలు కూడా చేసేస్తున్నాను. పిండి తడిపి చేసేసినాక ఇంకా నేను అది ఉడికే లోపల ఈ పని అయిపోతుందని ఇది చేసేసానండి. అండ్ జొన్న రొట్టెలు అయిపోయాయి. ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి అందులో 2 tablespoon ఆయిల్ తీసుకున్నాను. అండ్ పోపు దినుసులు అన్నీ వేసేసి ఇందులో వచ్చేసి నేను ఓన్లీ సాజీరానే వేసానండి, ఇంకా రిమైనింగ్ ఏవి వేయలేదు. బాగుంటుంది ఇలా సింపుల్ ప్రాసెస్లో. అండ్ ఆనియన్ ఏవైతే వేసానో అవి వేసేసి కొద్దిగా కరివేపాకు వేసేసి అందులో టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసి బాగా లిడ్ పెట్టి మగ్గనివ్వాలండి. ఇలా చేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది. అండ్ ఎగ్స్ కూడా నాకు బాయిల్ అయిపోయాయి, పొట్టు తీసి పక్కకు పెట్టేసుకున్నాను. సో ఇలా మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon అండ్ 3/4 teaspoon పసుపు అనేది వేయాలి. వేసేసి మంచిగా కలుపుకొని ఇంకొక 2 minutes అలా మగ్గనివ్వాలండి. అందులోనే వచ్చేసి నేను 2 tablespoon కారం వేసేసాను. ఇలా కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ఆనియన్స్ వచ్చేసి అందులో వేసేసి లాస్ట్గా కొద్దిగా ధనియాల పొడి అనేది వేసేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా నా డే